హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది ఫేస్ నల్లగా మారిపోతుంది, అలాగే ఏంటంటే ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా ఉంది, మచ్చలు మొట్టుకుని ఇలా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. దానికి ఒక మంచి టిప్ని అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. కాబట్టి లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అది కూడా బాగా పవర్ఫుల్గా పనిచేసేవి నేను చెప్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది రిజల్ట్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి మెయిన్గా మనకు కావాల్సినవి ఏంటంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మనకి కెమికల్ లేనిది ట్రై చేయండి. కెమికల్ ఉన్నవైతే కనుక మన ఫేస్ మళ్ళీ పాడైపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి కెమికల్ లేనిది ట్రై చేయండి. ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. ఏదైనా పర్లేదు బ్రాండ్, కాకపోతే కెమికల్స్ లేనిది న్యాచురల్ అయితే కనుక ట్రై చేయండి. దీన్ని అయితే కనుక మీరు 1 స్పూన్ వరకు తీసుకోండి. ఒక గిన్నెలోకి 1 స్పూన్ వరకు తీసుకోండి. ఇదేంటంటే మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంట్లో మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మారుతుంది. స్కిన్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు, ట్యాను, పిగ్మెంటేషన్ ఇలా ప్రతిదీ కూడా పోయి స్కిన్ అనేది చక్కగా హెల్తీగా అలాగే గ్లోయింగ్గా చక్కగా ట్యాన్ మొత్తం పోయి వైట్గా రావడానికి మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మీరు ఆరెంజ్ పీల్ పౌడర్ని 1 స్పూన్ వరకు తీసుకోండి. అలాగే నెక్స్ట్ ట్యాన్ స్కిన్ మీద ఉన్న బ్లాక్ పోయి కలర్ రావాలనుకునే వాళ్ళు కాఫీ పొడి ఉంటుంది కదా, మరీ ఎక్కువ కాకుండా కాఫీ పొడి మినిమం 1/2 స్పూన్ వరకు కాఫీ పొడిని వేసుకోండి. కాఫీ పొడి కూడా చాలా బాగుంటుంది అనమాట. స్కిన్ వైట్నింగ్కి బాగా పనిచేస్తుంది. ట్యాను అంతా పోయి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి కాఫీ పొడి పనిచేస్తుంది అనమాట. అలాగే ఈ రెండింటిని కలిపేసుకున్న తర్వాత మీరు అలోవెరా జెల్ ఉంటుంది కదా, న్యాచురల్ది కలబంద గుజ్జు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి కలబంద చెప్పేసి మనకి ఉంటుంది అనమాట అలోవెరా జెల్. ఇది న్యాచురల్ తీసుకోండి. కెమికల్స్, ఇది కూడా కెమికల్స్ లేకుండా ఏది యూజ్ చేసినా సరే మీ స్కిన్కి కెమికల్స్ లేకుండా న్యాచురల్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే కనుక మీకు ఆ పౌడర్కి సరిపడా ఎంతైతే కలవాలో అంత కలుపుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత అలోవెరా జెల్ కూడా స్కిన్ మీద ఉన్న ట్యాను, మచ్చలు, మొటిమలు అన్నీ పోయి స్కిన్ కలర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఫేస్ మంచిగా వాష్ చేసేసుకోండి. వాటర్తో చక్కగా దుమ్ముదులు ఏమీ లేకుండా వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకొని మినిమం ఒక 20 మినిట్స్ ఉంచుకొని 20 మినిట్స్ తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏది పెట్టద్దు. ఓన్లీ నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని చక్కగా కావాలనుకుంటే 3-4 అవర్స్ తర్వాత సోప్ కానీ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఇలా మీరు వారంలో కనీసం 3-4 రోజులైనా సరే ఈ ప్యాక్ యూజ్ చేసుకుంటే మినిమం 1 మంత్లోనే మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ పోతుంది. స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చక్కగా ఉంటుంది అనమాట. తప్పకుండా లేడీస్ అని జెంట్స్ అని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.